భీమన్న సాహిత్య పరిణామ క్రమం ఏ విధంగా ఉంది ఒకసారి దాన్ని వివరించండి. ఇన్ని వైవిధ్యం కలిగినటువంటి వ్యక్తులతో గురువులతో వారు చదువుకున్నారు, వారు సహచరులుగా ఉన్నారు. భీమన్న గారు ఆయన సాహిత్య పరిణామ క్రమాన్ని, ఒక మహాకవి యొక్క సాహిత్య పరిణామ క్రమాన్ని అంచనా వేసి దాని యొక్క తాత్విక స్ఫూర్తిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భీమన్న గారు ఆయన అటు కులం కారణంగా అంటరాని వర్గంలో మాల కులంలో పుట్టాడు. అటు అంటరాని తనం రగిలించిన పెను మంటల్లో, అటు పేదరికం రగిలించినటువంటి ఆకలి మంటల్లో కరిగి ఆయన ఒక తాత్విక ఆయుధంగా పదును తేరాడు. తర్వాత ఆయన 11వ ఏట నుంచే వ్యాసాలు రాయటం, సాహిత్యం రాయటం ప్రారంభించాడు. చూడండి, ఏ జాతి అయితే అక్షరానికి దూరం చేయబడిందో, ఏ జాతి అయితే చదువుకునే అర్హత లేదని చెప్పిందో, ఆ జాతిలో పుట్టినటువంటి డాక్టర్ భీమన్న 11వ సంవత్సరం నుంచే, 4th ఫారం నుంచే నిషేధిత వస్తువుల మీద ఒక వ్యాసం రాసి ప్రథమ బహుమతి అందుకున్నాడు. అలా ఆయనలో సృజన మొలకెత్తింది బాల్య దశ నుంచే. తర్వాత పిఆర్ కళాశాల వాతావరణం, తర్వాత ఆయన మొట్టమొదటి తాపీ ధర్మారావు గారి పత్రికలో మద్రాసులో ఆయన సబ్ ఎడిటర్గా పనిచేశాడు. తర్వాత ఆయన పాత్రికేయుడిగా కూడా ఆయన పాత్ర ఉంది. తర్వాత ఆయన టీచర్ గా కొంతకాలం పనిచేశాడు. తర్వాత అనువాద శాఖ డైరెక్టర్ గా కొంతకాలం పనిచేశాడు. తర్వాత ఎమ్మెల్సీగా కూడా కొంతకాలం పనిచేశాడు. మొదటి రచన జానపదుని జాబులు అనేటువంటి ఒక ఉత్తరాల ద్వారా తాపీ ధర్మారావు గారి ప్రోత్సాహంతో ఆయన మొదటి రచన జానపదుని జాబులు. అంటే కొన్నాళ్ళు పట్టణంలో ఉండి మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఒక యువకుడు పట్టణంలో ఉన్న మరొక యువకుడికి ఉత్తరం రాస్తాడు. అంటే పల్లెకు పట్టణానికి ఉన్న తేడాలను వివరిస్తూ అలా జానపదుని జాబులు అంటే మామూలు సామాన్యుడు ఆ లేఖ ఎలా రాస్తాడు, పల్లెకి పట్టణానికి ఉండే తేడాలేంటి, ఇవన్నీ అక్కడ ఆయన సాహిత్యం ప్రారంభమైంది. తర్వాత పాలేరు అనే ఒక అద్భుతమైన నాటకం, కూలిరాజు అనే నాటకం ఏ విధంగా ఇప్పుడు సాహిత్య రంగం నుంచి నాటక రంగంలోకి ఎలా తను మారాడు? అదే మనం భీమన్న గారు గొప్ప దార్శనికుడు. అంటే తాను ఎవరినుద్దేశించి రాస్తున్నాడో, ఎవరి గురించి రాస్తున్నాడో తను రాసే రచన వాళ్ళకి చేరాలి కదా. కాబట్టి 1920s 30sలో దళితులు అక్షరాస్యత చాలా తక్కువ ఉండేది, 10% కంటే చాలా తక్కువ ఉండేది. కాబట్టి వాళ్ళు పాఠకులు కాదు దళిత బహుజనులు, వాళ్ళు శ్రోతలు, వినటం ద్వారానే వాళ్ళు దేన్నైనా కాబట్టి శ్రోతలుగా, అంటే నాటకం చాలా గొప్ప ప్రక్రియ. అంటే అట్టడుగు వర్గాల వారికి, అక్షరాస్యత పెద్దగా లేని వారికి తన సందేశం అందాలంటే నాటకం ద్వారా చెప్పాలి అని ఒక దార్శనిక దృష్టితో భీమన్న గారు ఆలోచించడం అనేది తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి తొలి అడుగుగా మనం భావించవచ్చు. అంతకుముందు కన్యాశుల్కం వచ్చింది మనకి నాటకం. ఏమి నాటకాలు రాశారు వారు? ఆయన సాంఘిక నాటకాలు, పాలేరు నాటకం రాశాడు, అది సుప్రసిద్ధమైనటువంటి నాటకం. అలాగే కూలిరాజు అనే నాటకం రాశాడు, అది కూడా సుప్రసిద్ధమైనటువంటి నాటకం. అలాగే పౌరాణిక నాటకాలు అంటే వేదవ్యాసుడు, ఆదికవి వాల్మీకి, ధర్మవ్యాధుడు, ఆ రాగ వాసిష్టము, ఇది పౌరాణిక పాత్రలను తీసుకొని సమకాలీన అట్టడుగు వర్గాల చైతన్యంతో మేళవించి పునర్మూల్యాంకనం చేస్తూ పౌరాణిక నాటకాలు రాశాడు. అలాగే చాలా నాటకాలు, పడిపోతున్న అడ్డుగోడలు లాంటి నాటికలు కూడా ఆయన రాశాడు. తర్వాత ఆయన కావ్యాలు రాశాడు. అలాగే తర్వాత వచన గ్రంథాలు రాశాడు. ధర్మం కోసం పోరాటము, ఖాన్ చరిత్ర, ఇలాంటి వచన గ్రంథాలు వారు రాశాడు. కుక్క మురుగుతూనే ఉంది అనేది వారి చివరి రచన. కుక్క మురుగుతూనే ఉంది. ఆ కుక్క దేనికి సంకేతమో ఇవాళ ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు, లోగుట్టు పెరుమాళ్ల కిరుక అన్నట్టుగా పాఠకుడు తెలుసు. అలా 80కి పైగా పద్య నాటకాలు, పౌరాణిక నాటకాలు, చారిత్రక నాటకాలు వారు రాశారు, కావ్యాలు రాశారు.